హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో అయితే మీకు నార్మల్ కటింగ్ చూపించాను కదా. ఈరోజు సింపుల్గా మీరు క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లెంత్ అనమాట. ఇది లెంత్, ఇదైతే పేపర్ అనేది బ్లౌజ్ పైన సరిపోయింది అనమాట. ఇట్లా గీసుకోండి లెంత్. ఇది నడుము మెడ, ఇది మొత్తం చెప్పాను కదా మీకు టేప్ లేకుండా చూపిస్తాను అనేసి. ఇట్లా బ్లౌజ్ అనేది మొత్తం దీనిపైన ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత షోల్డర్స్ ఇది వచ్చేసి సంకలు అండి. ఇది మొత్తం ఇలానే పెట్టేసుకోండి. మనకు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కదా. మీకు పేపర్ మీద అయితే బాగా ఈజీగా అర్థం అవుతుంది అనేసి పెట్టానని. ఇప్పుడు మెడ తీసుకోండి. నిన్నటి వీడియోలో మీకు మెడ అనేది రౌండ్ పెట్టాను. ఈరోజు వచ్చేసి పలక మెడ పెట్టాను. సంకల్ తిక్కు ఎందుకు గీస్తా అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, మీకు బాగా కనిపిస్తుందని తిక్కుగా గీస్తున్నాను. కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సంకల్ కాంచి కటింగ్ చేసుకుందాం. మీకు పేపర్ మీద ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి కోసం ఈ కత్తెర అయితే మీరు వాడకండి. నా దగ్గర కత్తెర అనేది అవైలబుల్గా లేదా అనేసి ఇది వాడుతున్నాను. ఇట్లా సంకలు కట్ చేసినాక మళ్ళీ ఒకసారి చూసుకొని ఇట్లా రెండోసారి కూడా సంకలు కట్ చేసుకోవాలి. నిన్నటి వీడియోలో రౌండ్ చూపించాను. ఈరోజు వచ్చేసి పలక మేడ అండి. ఇట్లా పలక మేడ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలా అనేది మనకు షేప్ అనేది నీట్గా రావాలండి. మీకు క్రాస్ కటింగ్ అని చెప్పాను కదా. కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా క్రాస్ కటింగ్ నేర్చుకుంటారు. కొంతమంది క్రాస్ కటింగ్ ఎలా కట్ చేస్తారంటే పేపర్ మీద పెట్టి కట్ చేస్తారు. అలా కాకుండా మీరు డైరెక్ట్గానే క్రాస్ కటింగ్ కట్ చేసే విధంగా నేను చూపిస్తున్నాను. నిన్న చూపించాను కదా. మనం కట్ చేసుకునేటప్పుడు ఇది అనేది ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ పేపర్ అనేది ఇట్లా క్రాస్గా పెట్టేసుకోవాలి. మీరు క్లాత్ పైన కూడా ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని మొత్తం నీట్గా మొత్తం దీనిపైన ఇట్లా నీట్గా గీసుకోండి. ఇట్లా గీసుకున్న తర్వాత మీరు మరలా ఒకసారి జాకెట్ ఉంది కదా, ఇది తీసుకొని మీకు అన్నీ సమానంగా వచ్చాయో లేదో చూసుకోండి. ఫస్ట్ ఎక్కడ చూసుకోవాలి, సంఖలో మనకు తక్కువ వచ్చాయి కదా, ఇట్లా గీసుకోండి. ఇలాగా వీడి వరకు మేడ కూడా ఒకసారి చూసుకొని వీడి వరకు. తర్వాత ఈ రెండు గీసుకున్న తర్వాత మీరు ఒకసారి అంతా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా గీసుకోండి. ఈ నుంచి ఇట్లా సంకం ఇంట్లోని మొత్తం ఇట్లా నీట్గా ఇట్లా గీసుకోండి అనమాట. చూడండి, దీనికి వచ్చేసి ముందరైతే నెక్ రౌండేనండి. ఇట్లా చూసారు కదా. ఫస్ట్ ఈజీగా క్రాస్ కటింగ్ అనేది ఈజీగా ఇట్లా చేసుకోవాలండి. చాలామంది ఎట్లా అంటే పేపర్ మీద కట్ చేసుకొని ఆ పేపర్ ఎత్తి పెట్టుకొని మళ్ళీ అలా చూస్తారు. అలా అవసరం లేదన్నమాట. ఇలా
ఇలా అన్నమాట. మళ్ళీ ఒకసారి ఇది మీరు చూసుకొని మనం మీకు పేపర్ మీద అయితే ఈజీగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది ఫ్రంట్ అనమాట. మీకు నిన్న నార్మల్ హ్యాండ్స్ చూపించాను కదా, ఈరోజు అయితే మీకు బుట్ట హ్యాండ్స్ చూపిస్తానండి. బుట్ట హ్యాండ్స్ చూపిస్తాను. ఇదైతే నేను హ్యాండ్స్కి అయితే నార్మల్గానే కట్ చేస్తానండి, మీకోసం చూపిస్తున్నాను. మీరు టేప్ లేకుండానే ఈజీగా ఇట్లా క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్స్ అనేది ఒకసారి చూడండి. ఇలాగా మనం ఎట్లా అంటే కనుక పైన కొంచెం ఎత్తుగా పెట్టుకొని కిందికి వచ్చేసరికి ఇట్లా చాలా డౌన్ అయిపోవాలి. ఇట్లా అనేది తీసుకుంటేనే మీకు బుట్ట హ్యాండ్స్ అనేది నీట్గా కుచ్చులు కూడా బాగా వస్తారనమాట. ఇట్లా పైన అనేది ఎట్లు పెట్టుకొని కింద ఇట్లా డౌన్, అర్థమైందని ఇట్లా పెట్టుకోండి. చూడండి, ఇంకా కట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం చూసారు కదా షేప్ అనేది. చూడండి మన బుట్ట హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో. ఇది బుట్ట హ్యాండ్స్ చూడండి మనకి ఎంత నీట్గా వచ్చాయో. ఇలా అనేది షేప్ రావాలి. ఇది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి ఇది అండి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా అనేది క్రాస్ కటింగ్ సింపుల్గా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు అండి.